హాయ్, అందరు బాగున్నారా? నా పేరు కళ్యాణి. నెల్లూరు పిల్లనే, కాకపోతే ఒంగోలులో ఉంటున్నాము. అయితే మా నెల్లూరులో నరవాడలో అమ్మవారు వెంగమాంబ అమ్మవారు ఉంటారు. ఆవిడ 3 సంవత్సరాలకు ఒకసారి సముద్ర స్నానానికి వస్తుంది. చాలా చాలా బాగా చేస్తారు. ఊరు వాళ్ళంతా కలిసి వాళ్ళే చందాలు వేసుకొని అంత భలే చేస్తారండి ఉత్సవం మాత్రం. ఆ సముద్ర స్నానాన్ని చూడటానికి ఆ ఊర్లో మామూలుగా అయితే ఎవరు అంత ఎక్కువ ఊర్లలో ఎక్కువ ఉండరండి. ఆ సముద్ర స్నానము లేదనంటే సంవత్సరానికి ఒకసారి జరిగే అమ్మవారి తిరునాళ్ళకి ఊరంతా నిండిపోతుంది. అంత బాగుంటుంది అమ్మవారు. పేరంటాళ్ళమ్మ భలే జరుగుతుందండి. అమ్మవారి గురించి చిన్న కథ. ఆవిడ గురించి అసలు ఆవిడ పుట్టిన దగ్గర నుంచి ఆవిడ ఏకమయ్యేదాకా, అంటే చనిపోయేదాకా ఎట్లా జరిగింది ఏంటనని చిన్న కథ దొరికింది. అది చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియో అంతా రన్నింగ్ అవుతున్నప్పుడు మీకు అనుకోవచ్చు ఏంటిదేనని. ఆ ఉత్సవం జరగటానికి జనమంతా ఎంత పోగయ్యారో ఒక్కసారి చూడండి. అయితే ఈ రన్నింగ్లోనే మీరు చూస్తూ ఉండండి, నేను కథ చెప్తూ ఉంటాను. అయితే నరవాడ పక్కన వాడపల్లిలో ఎల్లమ్మ తల్లిని బాగా కొలుస్తారంట. అయితే ఆ ఊర్లో ఉండే ఒక దంపతులకి పిల్లలు కలక్క ఎల్లమ్మ తల్లిని అడిగితే ఆ ఎల్లమ్మ తల్లే ఈ వెంగమ్మగా పుట్టిందంటండి. అయితే ఆ పుట్టుకలోనే గాయత్రి మంత్రాన్ని పలికిందంట. ఆవిడేమో గాయత్రి మంత్రం ఓం భూర్భువస్సువః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నమః ప్రచోదయాత్. అయితే ఆవిడ ఎదుగు కొంది మాత్రం గ్రామ ప్రజలందరినీ భక్తికి మాత్రం ఆవిడ దగ్గర చేసేసిందంట. ఏదైనా సరే ఆవిడని అడిగి చేయాలి అని అన్నంతగా ఆమె ఊర్లో పేరు తెచ్చుకున్నదంట. అయితే కొంచెం వయసు రాగానే యథావిధిగా అందరూ ఏదో ఒక ఆడపిల్ల ఎదిగింది, ఒక పెళ్లి చేసేసేయాలి అని చెప్పే కదండి అనుకుంటారు. అయితే ఆ ఊర్లోనే వ్యక్తితోటి పెద్దలందరూ వివాహం జరిపారంట. తన సంసార భారాన్ని, ఊరు బాగోగుల్ని అన్నిటినీ సమర్థించుకునేదంట. అందుకనే ఆమెని పేరంటాలమ్మ అని కూడా పిలుచుకునే వాళ్ళంట అంతా. అయితే వాళ్ళ ఊరికి ప్రకృతి వైపరీత్యాల వల్ల క్షామానికి బాగా గురైందంటండి. అయితే నీళ్లు తాగడానికి కూడా లేని పరిస్థితులు అయిపోయాయి. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో గజదొంగలు తాకిడి ఎక్కువైపోయిందంట. అయితే ఆ సమయంలో కూడా తన మాంగళ్యాన్ని పక్కన పెట్టేసి తన భర్తని గజదొంగల మీదకి పంపించారంట. వాళ్ళని హతమార్చి నువ్వు రావాలి అని అన్న ఇదితోటి. అయితే అందరిని అడ్డుకున్న ఆయన ఒక్కరి వెన్నుపోటుతో మాత్రం ప్రాణాలు విడుస్తున్నారని అమ్మవారికి ముందుగానే తెలిసిందంటండి. అది తెలిసినప్పుడే ఆవిడ నిర్ణయం చేసుకున్నారు, నా భర్త కన్నా ముందు నేను సుమంగలిగా తనువు జాలించాలి అని. అక్కడ ఉన్న దళితులు తయారు చేసిన నేత చీరని, వాళ్ళే స్వయంగా ఇచ్చిన నేత చీరని కట్టుకొని తన భర్త కన్నా ముందే దహనం కావడానికి ఊరు పెద్దలందరి దగ్గర పోయి అంగీకారం తీసుకొని కొన్ని నిమిషాల్లో ప్రాణాలు విడుస్తాడు అన్న భర్త చుట్టూ ప్రదక్షిణ చేసి ఆవిడ మాత్రం యోగాగ్నికి ఆహుతైపోయిందంటండి. అనంత శక్తిలో కలిసిపోయారంట. అసలు ఆ కథ వింటుంటేనే నాకు ఒళ్ళు జలధరిస్తుంది. అయితే అందరూ అమ్మని కోల్పోయాము అని పెద్దగా ఏడుస్తూ, వాళ్ళ ఇంట్లో బిడ్డనే కోల్పోయాము, లేదంటే ఇంట్లో సభ్యులను ఎవరినో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము అన్నంత ఏడుస్తూ గందరగోళంగా ఉంటే ఆవిడ మాత్రం సాక్ష్యం చెప్పారంట. ఆవిడ ఏంటంటే, నేను ఇక్కడే పుడతాను, నా మంగళసూత్రాలు, నా మెట్టెలు, నా పవిడి చెంగు, నా పసుపు కుంకాలు చెక్కు చెదరకుండా ఉంటాయి అని చెప్పారంటండి. చెప్పేటప్పటికి ఎవ్వరికి అర్థం కాలేదు. అయితే ఆవిడ చెప్పిన విధంగానే ఆ వస్తువులన్నీ అక్కడే చూసిన జనాలు శ్రీ వెంగమాంబ పేరంటాలకు జై అంటూ అక్కడ ఆనందంతో భలే సంబరపడిపోయారంట. అయితే అక్కడే వాళ్ళందరూ కలిసి 1940లో ఆలయాన్ని నిర్మించారంటండి. భర్త గురవయ్యతో పాటు అక్కడ కొలువయ్యి ఆ మందిరంలో ఉంటారంటండి. అయితే ఆమెకి ఎడం వైపుగా తన స్నేహితురాలైన పెద్ద వెంగమాంబ కూడా ఉంటారంట. బాగా జరుగుతుందండి. ఆ గుడి కూడా భలే ఉంటుంది. దుత్తులూరు దగ్గర నరవాడ గ్రామం అండి. బాగుంటుంది, చూసి రండి ఒకసారి ఎవరికైనా కుదిరితే. నెల్లూరు దగ్గర కూడా, నెల్లూరు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, లేదంటే ఒంగోలు నుంచి అయినా వెళ్ళొచ్చు. విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఆదివారం మొదలు గురువారం వరకు 5 రోజుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆదివారం ఏమో నిలుపుతారు అమ్మవారిని. సోమవారం వచ్చి గ్రామోత్సవం జరుగుతుంది. ఊరంతా అమ్మవారి ఉత్సవం జరుగుతుందండి. మంగళవారం వచ్చేసి అమ్మవారికి పసుపు కుంకాలు అవన్నీ జరుగుతాయి. మంగళవారం బుధవారం 2 రోజులు. గురువారం వచ్చేసి పొంగళ్ళు బండ్లు తిరుగుతాయండి. పొంగళ్ళు, ఈ ఎద్దుల బండ్లకు కూడా అక్కడ పోటీలు జరుగుతాయి.
అక్కడ ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బాగా జరుగుతాయండి. అయితే ఆ రోజు మాత్రం టన్నుల కొద్ది ఎండు కొబ్బరిని అగ్నిగుండంలో వేస్తారంట. 5 రోజులు ఆ ఊరంతా కూడా నీచుకూరలు తినరంటండి. భలే జరుగుతుంది. ఎవరన్నా వీలు పడితే ఆ దరిదాపుల్లో ఉంటే అమ్మవారిని ఒక్కసారి చూసిరండి. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పక్కనే ఉన్న నది కూడా ఉంటుందండి, చెరువులాగా ఉంటుంది. ఒకసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా అనుకుందాము. శ్రీ వెంగమాంబ పేరంటాలకు జై. అయితే నా దగ్గర ఉన్న వీడియో మొత్తం మీకు సెండ్ చేస్తున్నాను. అక్కడక్కడ బిట్లుగా తీసానండి. అస్సలు వీలు పడలేదు తీయడానికి అమ్మవారిని. అంత జనాలు వచ్చేసారు. అందులో మా వాళ్ళ ఫోన్లన్నీ కూడా నీళ్ళల్లో పడిపోయాయి సముద్రానికి. అంటే అమ్మవారికి ఎట్లా జరుగుతుందంటే, అమ్మవారికి అక్కడ సముద్ర స్నానానికి వచ్చినప్పుడు అమ్మవారిని నిలిపి అక్కడంతా చుట్టుపక్కలంతా వాళ్ళంతా ఆవిడికి దారిస్తారంటండి. సముద్రానికి ఆవిడికి ఎదురుగుండా ఎవరు ఉండకూడదని అనేసి. అక్కడ మీకు కనిపిస్తున్న అక్కడ అవన్నీ ఉన్నాయి కదా వస్తువులన్నీ, అవన్నీ అమ్మవారికి చెందినవి. వాటన్నిటికి పూజలు చేసేసి అమ్మవారికి ఎదురుగుండా మేకపోతుని కోసి ఆవిడని తీసుకుపోయి సముద్రంలో స్నానం చేయించి కూర్చోబెట్టిన తర్వాత సముద్రుడు వచ్చి అప్పటిదాకా మా దరిదాపుల్లో అంత ఎక్కువ అలలు లేవు. ఒక్కసారిగా వచ్చేసి ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ మగవాళ్ళకు కూడా, అందరికి మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికి కూడా అమ్మవారు వచ్చారండి ఒంట్లోకి. అయితే వీరతాళ్ళు అనేసి వేసుకుంటారు. ఇప్పుడు జరుగుతున్న ఉత్సవం కూడా మీరు చూస్తున్నది కూడా అదేను. వీరతాళ్ళు అని చెప్పి వాళ్ళే ఏదైనా రోగాలు ఉన్నాయి, లేదంటే ఏదన్నా ఇంట్లో సరిలేదు అని అనుకున్న వాళ్ళు అట్లా కొట్టించుకుంటారంటండి. థ్యాంక్ యూ. మీరు ఈ వీడియోని కానీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో 4 చూస్తారు ఇలాంటివి. మీకు మధ్యలో ఏదన్నా ఈ వీడియోలో సంబంధించి అర్థం కాలేదు అని అనుకుంటే సారీ అండి, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. ప్లీజ్ బేర్ విత్ మీ. థ్యాంక్ యూ. కానీ